సార్, వరం హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయించుకున్న కపుల్స్ డీటెయిల్స్ మొత్తం ఈ సిస్టమ్ లో ఉన్నాయి సార్. ఆ హాస్పిటల్ ఒరిజినల్ సాఫ్ట్వేర్ ఇదేనా? ఎస్ సార్. సార్, అది మాత్రమే కాకుండా సిటీలో ఉన్న అన్ని ఫెర్టిలిటీ హాస్పిటల్ సాఫ్ట్వేర్స్ ని హ్యాక్ చేసి డేటాస్ అన్ని కలెక్ట్ చేసి పెట్టున్నారు సార్. చెప్పండి డాక్టర్. విజయ్, DNA టెస్ట్ విషయంగా మీరు అడిగిన రిపోర్ట్ దొరికింది. చనిపోయిన ఆ ముగ్గురు గర్భధారణకి కారణమైన ఆ మేల్ DNA అది వాళ్ళ భర్తలది కాదు. తెలుసు డాక్టర్. అండ్ వన్ మోర్ షాకింగ్ న్యూస్, చనిపోయిన ఆ ముగ్గురు గర్భధారణకి కారణమైన మేల్ DNA ఒకే ఒకటిది. లీగల్ సంగతి ఎలా ఉన్నా ఆ ముగ్గురు చనిపోయారు. ట్రీట్మెంట్ చేసిన ఆ డాక్టర్ను లేక వీర్య కణాలు ఇచ్చిన ఆ స్పామ్ బ్యాంకును అడిగితే ఎవరు ఏమిటన్న డీటెయిల్స్ దొరకచ్చు. పేరేంటి? జాన్ మాథ్యూ సార్. నేను అడిగిన నీ వైఫ్ పేరు? సుచిత సార్. షీజ్ ఎ డాక్టర్. వైఫ్ డాక్టర్, నువ్వు మెడికల్ రెప్. అంటే లవ్ మ్యారేజ్ అనమాట? అవును సార్. ఎప్పటి నుంచి కనపడడం లేదు? 2 రోజుల నుంచి సార్. ముందు ఎఫ్ఐఆర్ రాయించండి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. సార్ ప్లీజ్ సార్, తను ఎలాగైనా కనిపెట్టండి సార్. ఒక డాక్టర్గా ఎంతో మందికి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసిన దాన్ని నాకు నేను చేసుకోలేనా? సుజి, మనకంటూ మనకు ఒక బిడ్డ కావాలి. ఆ బిడ్డ నాన్న అని పిలవాలి. నీకు వల్లేనే నా బిడ్డ కూడా ఉండాలంటావా? అంత కర్మ నాకు పట్టలేదు. నా బిడ్డనైనా నా ఇష్టం వచ్చినట్టు కంటాను. నువ్వు నీ వంశం నీ పిల్లలు అని నీ బానిసగా పడుండనా? స్వేచ్ఛకి తగ్గట్టు నేను తల్లవగలను. దీనికి మొగుడు అవసరం లేదు, ఇంకొకరితో అవసరం లేదు. ఎవరో ఒకరి కేవలం 23 క్రోమోసోమ్స్ ఉంటే చాలు. అలా వద్దు, నాకు మన బిడ్డ కావాలి. కుదరదు. నువ్వు కావాలంటే పేరుకి తండ్రి తండ్రిని కాకూడదంటానికి నువ్వెవతలే దొంగమ్ము. చెప్పాను కదా, ఎవరికైనా స్టార్టింగ్ పాయింట్ డబ్బేనని. నీకు నాకే కాదు, ఈ ప్రపంచంలో అందరికీ. I want to be a father. The vision is now clear. వరం హాస్పిటల్లో రెగ్యులర్గా ఫర్టిలిటీ మెడిసిన్ సప్లై చేసే మెడికల్ రెప్స్ ఎవరెవరో నాకు తెలియాలి. ఓకే సార్. రవి సార్, 2009 క్రిస్మస్కి ముందు రోజు, అంటే December 24th, R6 పోలీస్ స్టేషన్లో తన వైఫ్ మిస్ అయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన జాన్ మాథ్యూస్ అనే వ్యక్తి అడ్రస్, అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడనే ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. గెట్ ఇట్? ఎస్ సార్. సార్ మీరు? వరం హాస్పిటల్, డాక్టర్ తులసి. పిల్లలు పుట్టిన వాళ్ళకి యుఎస్లో వేరొకరి వీర్య కణముల ద్వారా ఎంతమందికి సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్ ఇచ్చాం. ఇక్కడే నా పిల్లలు నా వంశమని అల్లాడతారు. కల్చర్లో ఊరిపోయిన సెంటిమెంటల్. ఇంకొకళ్ళ స్పర్మ్ అని తెలిస్తే వీళ్ళు ఒప్పుకుంటారా? 100 మందిలో 10 మందే ఒప్పుకుంటారు. 10 మందికి చేస్తే బిజినెస్ కాదు, 100 మందికి చేస్తేనే బిజినెస్. ఆడవాళ్ల 23 క్రోమోజోమ్స్ కణాలు, మగవాళ్ల 23 క్రోమోజోమ్స్ కణాలు కలిసినప్పుడే పిండం అవుతుంది. ఆ 23 మగ క్రోమోజోమ్స్ కణాలు ఏ వ్యక్తివని నిర్ణయించేది మేమే, డాక్టర్స్. We are the gods and it is Operation 23. That's a business. ఇన్నేళ్లుగా ఎంతో మందికి ఇలా చేశాం, ఇంతవరకు ఏ ప్రాబ్లము రాలేదు. ఇప్పుడు నీ వల్ల 3 క్లయింట్స్ చచ్చిపోయారు. ప్రూఫ్ ఉందా? Send him in. సార్, ఇతను స్పర్మ్ బ్యాంక్ అసిస్టెంట్, మీకు తెలుసు అనుకుంటాను. పేషెంట్ కి తెలియకుండా 23 ఫ్రోజన్ స్టోరేజ్ లో మేము ఇల్లీగల్ గా ఫిక్స్ చేసి ఉంచిన వీర్య కణాలకు బదులు నీ వీర్య కణాలను మార్చి పేషెంట్ ని బ్లాక్మెయిల్ చేశాం.
నువ్వు వీడిని అడ్డం పెట్టుకుని క్లయింట్స్ డేటా సంపాదించావు. మాకే తెలియకుండా పేషెంట్స్ ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశావు. ఇక్కడ మేం చేస్తున్నది వైట్ కాలర్ క్రైమ్. నువ్వు ఈ గుట్టంతా రట్టు చేసి పరువు తీకు. కుదరదంటే మెడికల్లో ఎన్నో ఎక్స్క్యూజెస్ ఉన్నాయి. ఇందులోంచి మేము ఎలా సేఫ్ అవ్వాలో మాకు తెలుసు. నువ్వు చేస్తున్నది వైట్ కాలర్ క్రైమ్ అయితే నేనిప్పుడు చెయ్యబోయేది రెడ్ కాలర్ క్రైమ్. డాక్టర్ తులసి రామకృష్ణ గారిని కలవాలి. మేడం దీంతో మీటింగ్ లో ఉన్నారు, కొంచెం వెయిట్ చేయండి సార్. థ్యాంక్ యూ. మీరు చేసే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ట్రీట్మెంట్ లో ఇల్లీగల్ గా చేస్తున్న కేసులకు మీరిచ్చే కోడ్ 23. అది మిస్యూజ్ చేసి డబ్బు దోచేదే ఈ బ్లాక్మెయిల్ టీమ్. మీకిది బిజినెస్, వాళ్ళకిది బ్లాక్మెయిల్. అది సరే అభినయ, మీ వదిన బ్లాక్మెయిల్ వల్ల చనిపోయిందేగా? కాదు, ఈ సొసైటీ నిందల్ని విని సహించలేక భరించలేక ఎలాగైనా ఒక బిడ్డను కంటే చాలని తప్పించే ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీక్నెస్ ని తప్పుడు మార్గంలో ఉపయోగించుకునే మీలాంటి డాక్టర్సే మా వదిన సారీ మిస్సెస్ అభినయ చావుకి కారణం. సారీ సార్. మెడికల్ సైన్స్ ఎదుగుదలని మీ ఇష్టానికి తప్పుగా మాట్లాడకండి. ఏది మెడికల్ సైన్స్? పుట్టబోయే బిడ్డ స్కాన్ లో ఆడో మగో తెలుసుకోవడం మెడికల్ సైన్స్ అయితే, ఆడపిల్లని తెలిసిన తర్వాత గర్భంలోనే చంపేయడం ఎదుగుదలా? నో, ఇట్స్ అ మెడికల్ క్రైమ్. పుట్టబోయే బిడ్డ మూలంగా తల్లి ప్రాణాలకు అపాయం అని తెలిస్తే అది అబార్షన్ చేయడం మెడికల్ సైన్స్. కానీ కామంతో కళ్ళు మూసుకుపోయి కడుపు చేసుకున్న వాళ్ళకి కాసులు కాసపడి అబార్షన్ చేయడం ఎదుగుదలా? ఇట్స్ అ మెడికల్ క్రైమ్. అటువంటిదే ఇది కూడా. తల్లి కావాలి అన్న తపనతో ఇంజెక్షన్, టెస్ట్ ట్యూబ్ ఇలాంటి మెథడ్స్ లో బిడ్డల్ని కనడం మెడికల్ సైన్స్. బట్ దిస్ ఇస్ మెడికల్ క్రైమ్. డాక్టర్స్ అందరం దైవంగా నమ్ముతాం, ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడతారని, నిండు ప్రాణాన్ని తీస్తారని కాదు. తెలిసి తప్పు చేసే డాక్టర్స్ ఎవరెవరో మనకు తెలియాలంటే పేషెంట్స్ని బ్లాక్మెయిల్ చేసే మొత్తం టీంని మనం పట్టుకోవాలి. అందుకు లీడ్స్ అండ్ ఎవిడెన్స్ ఇవే. వీళ్ళు నలుగురు ఆర్ఫన్స్. ఒకే హోంలో కలిసి బతకడమే కాకుండా ఇప్పుడు కూడా కలిసే ఉంటున్నారు. మెడికల్ డిపార్ట్మెంట్లో ఉండే ఈ నలుగురే ఈ మొత్తం వ్యవహారానికి కారకులు. విజయ్, నువ్వు టేకప్ చేసిన కేసు పూర్తి అయిపోతుందన్న సంతోషమా? చాలా దగ్గరకు వచ్చావు. పట్టు పడకూడదు అనుకుంటే పారిపోవచ్చు కదరా జాన్ మాథ్యూస్. పట్టుకోగలవు అనుకోకు. నువ్వు పెళ్ళాన్ని పోగొట్టుకుని నా దగ్గరకు వచ్చినవే కదరా. నీతో వేగలేక తను పారిపోయి ఉంటుంది. పెళ్ళాన్ని పోగొట్టుకున్న వాడిని కాదు విజయ్, పెళ్ళాన్ని చంపేసిన వాడిని. ఎక్కడున్నావు? నే డాక్టర్ కోసం వచ్చాను, నువ్వు నా కోసం వచ్చావు. బట్ హాస్పిటల్లో ఉన్న నీ వైఫ్ ని చూడలేదు కాదు, అదే నీ వుడ్ బి గీత. ఏయ్, ఏమంటున్నావు? నా మీద పగతో నీ ప్రేమని వదులుకోకు. తను కొద్దిగా చావుకి దగ్గరవుతోంది. తను ఎక్కడ్రా? ఎక్కడుంది? 23. Shit.
painless. Attacks your respiratory system, causing and eventually death. Pulse kotti-kottiga taggi. It's lights out, Vijay. I'm just not medically trained, Vijay, but also physically. Killed you when I had a chance, Vijay. ఎప్పుడైతే వరం హాస్పిటల్లో మొట్టమొదటిగా నీ వదిలిని చూశానో అప్పుడే డిసైడ్ అయ్యాను. తన కడుపులో పెరగాల్సిన బిడ్డకి నేనే తండ్రి కావాలని. It's much more valuable than money. Emotional attachment. సడన్ గా అబార్షన్కి సిద్ధపడితే just like that నా బిడ్డని చంపడానికి అంతవరా. That's why I'm ready to kill her. చేసిన పని వాళ్ళకి న్యాయమని అనిపించవచ్చు. అంత మాత్రాన వాళ్ళు చేసిన అన్యాయం న్యాయమైపోదు. మాతృత్వంతోనే ఆడజన్మ సంపూర్ణత్వాన్ని పొందుతుందంటారు. కానీ ఈ లోకంలో ఎంతో మంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ లోపాలని సరిచేయగల వైద్య వృత్తిని ఇలా దుర్వినియోగపరుస్తున్నారని తెలిసినప్పుడు బాధగా ఉంది విజయ్. ఇంతవరకు మనం ఎందరో పిల్లలు లేని వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఎంతో మంది పిల్లలు అమ్మా నాన్న లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మాత్రం సొల్యూషన్ ఎక్కడుంది? తొలి